ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరము మరి ఉగాది రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. దీనిలో భాగంగా కుంభరాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, మరి ఉగాది పచ్చడిలో చాలా రకాల రుచులు ఉంటాయి. ఎక్కువగా ఏ రుచి ఈ సంవత్సరం అంతా వీళ్ళకి తగులుద్ది అంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షడ్రుచులు అంటే అందరూ చెడ్డుదేమో అనుకుంటారు. షడ్రుచులు అంటే దాంట్లో అనేకమైనటువంటి ఉంటాయి అని. ముఖ్యంగా 4 రుచులు ఏంటంటే వగరు, అంటే పంచభూత సాక్షిగా 5 రుచులు ఉంటాయి. వగరు ఉంటుంది, తీపి ఉంటుంది, పులుపు ఉంటుంది, చేదు ఉంటుంది, కారం ఉంటుంది. ఇవన్నీ కూడా షడ్రుచులు అంటారు. ఈ షడ్రుచులు మన బాడీలో ఉన్నాయంటే కనుక మనం ఈ సంవత్సరం మొత్తం కూడా అన్ని సమభాగంలో తీసుకోవాలి అని అర్థం. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇష్టాలు వచ్చినా ఏదన్నా కూడా సమభాగంలో మనం తీసుకోవాలి. మన మైండ్ సెట్కి ఎక్కువగా స్ట్రెస్ని ఇవ్వకుండా ఉండేదానికి మనకి షడ్రుచులు అంటారు అనమాట. అందుకే ఉగాది రోజున అలాంటి పచ్చడి తింటూ ఉంటాం మనం. కాబట్టి కుంభరాశి, ఈ కుంభరాశి వారికి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే కనుక ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి అనేది వారికి కొంచెం స్ట్రెస్. కుంభరాశి వారికి ఓర్పు, సహనం చాలా ఎక్కువ. అదేంటో కానీ తెలియదు, చాలా ఎక్కువ ఉంటాయి. కానీ వారి మీదే ఎక్కువ గ్రహాలన్నీ దాడి చేస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను దాదాపుగా చూస్తుంటా కదా, అన్ని రాసుల కన్నా కూడా 2-3 రాసులకి ఎక్కువ గ్రహాలు స్థితిగతుల్లో తేడాలు వస్తాయి ఎక్కడో దగ్గర. ఇవి అన్నీ బాగుంటే దశ బాగోదు. అవన్నీ బాగుంటే గ్రహం ఎక్కడో దగ్గర పొడుస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల స్ట్రెస్ అనుభవిస్తూనే ఉండేదానికి కొన్ని రాసులు ఉన్నాయి. దానిలో ఒకటి కుంభరాశి, రెండోది ఉందండి సింహరాశి, మూడోది ఒకటి ఉంది కన్యారాశి. ఇవి ఎప్పుడు చూడండి ఒడిదుడుకుల్లో నుంచి వెళ్తూ ఉంటారు, దిగుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇవి స్టెప్స్లా ఉంటాయి అన్నమాట ఈ రాసులు. కాబట్టి అందుకే మాల్స్ ఈ మధ్యన ఎలక్ట్రికల్ పెట్టేసి మెట్ల మీద నిలబెడితే వాటింతలు అవే వెళ్తూ ఉంటాయి. తర్వాత లిఫ్ట్లు అవే వెళ్తుంటాయి అనమాట. సో అలాంటి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. గ్రహాలు అనేది వాటి ఒక స్థితిగతులు ఉంటాయి. మనము భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిలో ఉండాల్సిన ధైర్యం. నమ్మకూడని గ్రహం ఏంటంటే మానవ గ్రహం. ఈ రెండు మన దగ్గర ఒకటి ఉండి ఒకటి లేకుంటే, మానవ గ్రహాన్ని నమ్మకుండా ధైర్యంగా ఉంటే ఏ గ్రహం కూడా మనల్ని ఏం చేయదు. ఖచ్చితంగా బాగలేదు బాగుంది అనేది వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా మనకేంటంటే చెప్పుకునేటువంటి ప్రతి విషయం కూడా మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ కోసం మాత్రమే. అంతేగాని జీవితం ఇంతే అయిపోతుంది అనేది కాదు. ఓకే, నైట్ కోటీసులు అయ్యేటువంటి అదృష్టం రావచ్చేమో క్షణంగా. ఇప్పుడు కుంభరాశి వాళ్ళు ఉన్నారు, పెళ్ళి అయిందనుకోండి, వీరి జాతకం కాదు, వచ్చేటువంటి భార్య భర్త జాతకం అదృష్టం ఉందనుకోండి, వీరి స్టార్ట్ తిరిగిపోద్ది. నైట్ సీఎం పదవి వస్తాము. కానీ ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. నా జాతకం బాగాలేదు, నా టైం బాగాలేదు అంటే జాతకాల టైంలో ఏం చేస్తాయి? నువ్వు కష్టపడి చేయాలి కదా. నీ జాతకం కోటీసులు అవుతాను ఉంది, ఆ టైం ఇంట్లో కూర్చున్నావు, అవ్వలేవు. సమయానికి వెళ్ళాలి, గాలిలో దీపం పెట్టకూడదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, చెప్పబోయే విషయాలకి ముందుగా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇకపోతే కుంభరాశి, ఈ కుంభరాశి ఈ సంవత్సరం ఆరంభం నుంచి కూడా, తెలుగు సంవత్సరాల నుంచి ఆరంభం నుంచి కూడా, ఇది మార్చి 19వ తారీఖు నుంచి కూడా రానున్నటువంటి సంవత్సరం వరకు కూడా, ఈ ఏప్రిల్ 17వ తారీఖు వరకు కూడా ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటే కనుక, మొదటిగా అయితే కనుక ఆదాయం వచ్చేసి 2, వ్యాయం వచ్చేసి 8, రాజ్యపూజ వచ్చి 2, అవమానం వచ్చి 4. ఈ యొక్క గణిత ప్రకారంగా ఉంది. ఇవి ఏంటంటే మన స్థితిగతులు అంటారు వీటిని. అందరికి ఇలానే అబ్బుతుందా అనేది ఉండదు. వారు పుట్టినటువంటి తిథి ఉంటుంది, వారం ఉంటుంది, నక్షత్రం ఉంటుంది, దశ ఉంటుంది, అంతర్దశ ఉంటుంది, గోచారం ఉంటుంది. ఏ స్థానంలో ఏ గ్రహం ఉందో అందరికి యోగిస్తుందా అనేది కాదు. ఓవరాల్గా అయితే ఎక్కడో దగ్గర అయితే పాయింట్ కలుస్తుంది. అందరూ కూడా బాధపడే అవసరం లేదు. ఇకపోతే వీరి మొదటి అధ్యాయాన్ని అయితే ఎంత చెడు ఉన్నా కూడా ఎక్కడో దగ్గర మంచి ఉంటుంది అంటారు చూసారా. నిలువెల్లు విషయమే అంటారు. మనిషిలో నిలువెల్లు విషయమే అంటారు. తేలికైతే తొండలో ఉంటుంది, పాముకైతే కూరల్లో ఉంటుంది, కానీ మనిషికి నిలువెల్ల విషయం ఉంటుంది. కానీ ఆ విషయంలో కూడా విషయం ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా ఓర్చుకొని, సహించుకొని, బాధపడుతూ, భంగపడుతూ, ఓర్పుతో, సహనంతో ముందుకు వెళ్తారు చూసారా, వారు దేవుడు గుళ్ళో కాదు ఉండేది, మానవుల్లో ఉంటారని నిదర్శనం ఏంటంటే కుంభరాశి ఈ సంవత్సరం అయితే మాత్రం. ఎందుకంటే ఎన్ని రకాలుగా ఎదుటి వాళ్ళకి సహాయం చేసినా కూడా చేసేవాళ్ళే, ఆ సమయానికి ఇంకో దగ్గర పోతే 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు, నువ్వు 40 ఇచ్చావు అంటే సహాయం తీసుకొని కూడా మాటపడతారు. అనుకున్న పనులు బాధ్యత తీసుకుంటారు, బాధ్యత ఇస్తారా, ఆ బాధ్యత కోసం పని చేస్తారు. పని చేసి కూడా ఇంకొంచెం ముందు వస్తే బాగుండేదండి, వీళ్ళకి మనసు ఇరిగిపోద్ది. చేసింది కాక మళ్ళీ మాట. ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఏమైందంటే స్ట్రెస్ పోని, వీళ్ళ కోరికలు
కోరికలు అంటే గోల్స్, ఇది చేస్తే మనం అందరం బాగుంటాం. వాళ్ళొక్కరి కోసం ఎప్పుడు ఆలోచించారు కుంభరాశి వారు. ఒక టీం వర్క్, కుటుంబం అంతా బాగుండాలి, వ్యవస్థ అంతా బాగుండాలి, భార్య పిల్లలు భర్త అందరూ బాగుండాలి కదా అని ఆలోచిస్తారు. ఈ ఆలోచించే తరుణంలో ఎంతైనా లాస్ రానివ్వండి, వాళ్ళు చేసే ప్రతి దాంట్లో లాస్ వస్తుంది, కానీ బరాయిస్తారు. ఎవరితో ఏం మాట్లాడరు, ఎవరిని ఏం అనరు. నాది తప్పు ఉంది కావాలని చెప్పేసి మేదేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ చేస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ ఈ 6 మాసాలు కూడా కనిపిస్తూ ఉంది. మొదటి అధ్యాయం 6 మాసాలు కూడా అదే కనిపిస్తూ ఉంది. ఇక్కడ వీళ్ళకి మనం చూడాల్సింది అంటే సహనం బాగుంటుంది, ఓర్పు బాగుంటుంది. ఎవరైనా మన ఇళ్లలో కానీ మన ఫ్రెండ్స్లో కానీ కుంభరాశి వారు ఉంటే వారికి సహాయం చేస్తే రానున్నటువంటి 2027 నుంచి 2028 చూసారా, ఎవరికి కనపడరు, ఎవరికి దొరకరండి. ఇప్పుడు చేసే ప్రతి కష్టం కూడా రానున్నటువంటి సంవత్సరంలో వారికి అదృష్టం ఇస్తుంది. ఎట్లా అంటే ఈరోజు శివ భగవానుడికి మట్టి పువ్వులతో పూజ చేస్తే, మట్టి పువ్వులతో అభిషేకం చేస్తే బంగార పువ్వులు ఇస్తారు. అలాంటి అదృష్టం రానున్నటువంటి సంవత్సరం ఉంది. ఆ సంవత్సరం కోసమే మనం బ్రతకాలి, ఆ సంవత్సరం కోసమే మనం కష్టపడాలి. ఇక్కడ పడే కష్టం చూసారా, అదే ఆ దేవాది దేవునికి ఇచ్చేటువంటి మన పూజ, మన ప్రతిఫలం. ఇదే ఆలోచించాలి. అంతేగానక నా నక్షత్రం బాగాలేదు, నా రాశి బాగాలేదు, నా తిథి బాగాలేదు, నా గోత్రం బాగాలేదు, నా పెద్దవాళ్ళు బాగాలేదు, నా చిన్నవాళ్ళు బాగాలేదు, నా భార్యకి నేను సరిపోను, నా భర్తకి నేను సరిపోను, నా పిల్లలకి నేను పనికి రావట్లేదు, నేను డబ్బు సంపాదించలేకపోతున్నా, తినలేకపోతున్నా అని ఉండకూడదు. ఇప్పుడు చేసే ప్రతి కష్టం కూడా రానున్నటువంటి దానికి ఇది ఆదర్శనం అని చెప్పనుకోవాలి. 12 రాశులకు కూడా మూల ఆధారంగా యుగ పురుషులుగా ఉండేటువంటి రాశి కుంభరాశి. అలాంటిగా దిగ్విజయంగా వెదజల్లాలి అంటే ఈ సంవత్సరం మొత్తం మనం కష్టపడాలి. ఆ కష్టము గ్రహాల ద్వారా పడతారా, లేదా నమ్ముకున్న పని ద్వారా పడతారా, మీ మీద మీరు నమ్ముకొని చేస్తే ఖచ్చితంగా నిలబడతారు. ఇదే కుంభరాశి యొక్క రహస్యం. కష్టపడింది ఏదీ రాదు కుంభరాశికి. 1-2 సార్లు కష్టపడితే ఖచ్చితంగా నిలదొక్కుంటారు, రాడ్లా తేలిపోతారు, అప్పుడే నిలిపోతారు. ఇప్పుడు పేరు రాదు, ప్రఖ్యాత రాదు అని భయపడద్దు. ఎవరన్నా గురువు వచ్చి మీకు అంతా అయిపోయింది, ఇక మీరు మూల కూర్చోవచ్చు, సన్మానం చేస్తారు, మీరు ఇంకేమీ ఎదగలేరు అనుకుంటే అవన్నీ ట్రాష్. మనం కష్టపడ్డామంటే పని చేస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే, ఒకటి గ్రహాల యొక్క స్థితిగతులు కూడా పంచగ్రహి కూటమిలో ఉగాది కన్నా ముందు వచ్చేటువంటి ఒక గ్రహణం ఉంటుంది. ఆ గ్రహణము అమావాస్య గ్రహణము. అది ఏమవుతుందంటే కనుక అమావాస్య గ్రహణము పంచగ్రహ కూటమి మీనరాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో ఏర్పడుతుంది. ఆ తర్వాత 3 మాసాల వరకు ఆ గ్రహరీత్యా కొంత శాప విముక్తులుగా కాకుండా శాప గ్రహులుగా ఏర్పడతారు కుంభరాశి వారు. అదొక చిన్న సమస్య ఉంది. ఆ తర్వాత 3 మాసాలు గ్రహరీత్యా బాగలేదు. రాహు ఒకటి, బుధుడు ఒకటి, అలానే కేతువు, బుధుడు ఒకటి, రాహు ఒకటి, శుక్రుడిది. ఈ 3తో పాటు బుధుడు నీచంలో ఉన్నాడు. దీని వలన వీరికి గ్రహాల యొక్క స్థితిగతులు, శని 2వ స్థానంలో ఉన్నాడు. దీని వలన ఇబ్బంది, ఇంట్లో వాళ్ళు పట్టించుకోవడం, ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే వీళ్ళే పట్టించుకోవాల్సి రావటం, అంటే మూలిగిని తాడిగా పట్టడం ఉండటం, కోరికలు కొండలు దాటి కాళ్ళు గడపలు దాటు అనుకోవటం, ఇవన్నీ కూడా ఉండటం వలన వీరికి అనేజీ ఉంటుంది, ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఆరోగ్యం ఎక్కువ కూడా బాధిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా పోవాలి అంటే మనం చేయాల్సింది ఒకటే ఒకటి ఉందండి. అదేమిటి తెలుసా? ఓంకార నామం. ప్రతిరోజు కూడా ఈ 6 మాసాలు కుంభరాశి వారు నిద్ర ఎప్పుడన్నా లేవండి. మీ బద్ధకం ఎక్కువ ఉంటుంది. శని 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ బద్ధకానికి 10ంటికి లేవండి, 6ంటికి లేవండి, 2:30కి లేవండి, అసలు నిద్రపోకుండా ఉండండి. నిద్ర పట్టదు. కాబట్టి 2:30 నుంచి 7 పర్లా ఓంకార నామం ఒక 20 నిమిషాలు కూర్చొని, లేదా 10 నిమిషాలు, 5 నిమిషాలని అలవాటు చేసుకుంటే, ఓంకార నామం ఒకటి జపం చేసుకుంటే వీరికి సర్వ గ్రహాలు కూడా యోగిస్తాయి. ఏ గ్రహం బాగాలేకపోయినా వీరికి యోగిస్తుంది. ఇది ఒక్కటి చేయాలి వీళ్ళకి. కుంభరాశి వారు మళ్ళీ లేచి నిలబడి తొక్కుకొని ఎదుటి వాళ్ళకి చూపిస్తారు. ఎంత స్థితిగతులు బాగాలేకపోయినా సరే రాసులతో, నక్షత్రాలతో, దశలతో సంబంధం లేకుండా వీరు ఎదుగుతారు. మరొకటి, ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి, కానీ మన పర్సనల్ విషయాలు చెప్పకూడదు. ఈ 6 మాసాలు కూడా వీరు చేస్తుంది. ఇంకొకటి ఉంది, పెళ్లి చేసుకోకపోతే మంచిది. పెళ్లి గడియలు వచ్చినా, పెళ్లి యోగ్యత ఉన్నా, వయసు అయిపోతుందన్నా పెళ్లి చేసుకోకపోవడం మంచిది. మొదటి అధ్యయనం అంటే సెప్టెంబర్ వరకు కూడా 2026 సంవత్సరం సెప్టెంబర్ వరకు కూడా పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఏది తొలిసారిగా పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఆశ, కోరిక, ఉత్సాహం ఉన్న వాళ్ళు సెప్టెంబర్ వరకు ఆగితే మంచి జీవితం ఏర్పడుతుంది. ఇక ఆర్కిటెక్చర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి అయితే చాలా బాగుంటుంది. రైతులుగా మాత్రం వీరికి పట్టిందల బంగారమేనండి. 2026, 2027 2 సంవత్సరాలు కూడా రైతులుగా కనుక ఏదైనా పొలం తీసుకుని పంట వేస్తే
ఇక వీరిని ఎవరు కదిలించలేరు, వీరి జోలు ఎవరు రాలేరు. వీరికి ఎద్దులు లేకపోతే నాగలు వీరే దున్నుతారు, అరక వీరే దున్నుతారు, అంత కష్టపడతారు వీళ్ళు. ట్రాక్టర్ రాలేదయ్యా అంటే వీళ్ళే దున్నుతూ ఉంటారు, వీళ్ళే మొక్కలు వేసుకుంటూ ఉంటారు, పనివాళ్ళు లేకపోతే వీళ్ళే చేసుకుంటూ ఉంటారు, నారు పడతారు, నీళ్లు పోస్తారు, పంట పండిస్తారు, అన్నీ దొక్కి దున్నుతారు, అన్ని రకాలు చేస్తారు. కాబట్టి రైతులుగా మాత్రం వీరు రైతే రాజు అనే నిజానికి బాగా పేరు ప్రఖ్యాతి వస్తుంది. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా ఆ పని చేస్తే ఆదాయ వనరులు పెరుగుతాయి, శనిగ్రహ దోషం కూడా తగ్గిపోతుంది, బుధ దోషం కూడా తగ్గిపోతుంది. ఏది రైతులుగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యోగ్యత మొత్తం తీసుకోవచ్చు. ఇకపోతే ఈ సంవత్సరం మొత్తం కూడా ఉండేటువంటి తరుణం ఇది ఉంది కాబట్టి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తే ఎదిగేదానికి ఉంటుంది. మానవ గ్రహాన్ని ఎట్టి పరిస్థితులు నమ్మకూడదు. కాబట్టి ఇక వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది. ముఖ్యంగా పరిహారాల కన్నా కూడా ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ రెడ్తో పాటు కుంభరాశి, కుంభరాశి వారికి వైట్ కూడా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే చంద్రభగవాన్ యొక్క అశుభ దృష్టి కాకుండా శుభ దృష్టిగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి వైట్ కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయొచ్చు. 3 కలర్స్ కూడా. ఇక పని మీద బయటికి వెళ్ళాలంటే వైట్ మీద వెళ్తే వీటికి ఖచ్చితంగా పని అవుతుంది. ఇకపోతే ఎప్పుడో లవ్ చేసి ఉంటే మీ కర్మ, కానీ కొత్తగా మాత్రం లవ్ చేయొద్దు. ఎవరు వెంటపడ్డా, ఎవరు ఏది ఇచ్చినా, ఎవరు ప్రపోజ్ చేసినా నమస్కారం పెట్టి పక్కకు వచ్చేయాలి. లేదు అంటే మన బొగుతుకు జీవితం బొగ్గుపాలై రోడ్డు మీద పడిపోతాయి. రోడ్డు మీద కూడా కొంచెం ఎక్కువసేపు ఉంచట్టు ఈ మధ్యన పోలీసులు. కాబట్టి కష్టపూరితమైనటువంటి విషయం కాబట్టి వాటి జోలు వెళ్ళకూడదు. ఏదైనా లవ్ ఉందంటే ఏదైనా నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మణ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోటో ఒకటి తీసుకొని, మీ బట్టలు తీసుకొని, స్నానం చేసి నమో నమః అని చెప్పి దాంట్లో వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ జోలు వెళ్ళకూడదు. ఇక వెళ్ళకుండా ఉంటే జీవితంలో వీరు ఎదిగేదానికి మూల యుద్ధం అవుతుంది. ఇకపోతే మానవ గ్రహాన్ని అస్సలు నమ్మకూడదు. ఎవరికైతే సహాయం చేసి, ఎవరికైతే హెల్ప్ చేసి ఉంటావో వారి నుంచే ఇబ్బంది పడి మాట పడుతూ ఉంటారు. కాబట్టి మీకు ఒక టైం వస్తుందంటే కష్టపడాలి. ఈ 6 మాసాలు కష్టపడాల్సిందే. ఇకపోతే 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయానికి కొంచెం నిలదొక్కుంటారు. గురువు మారేటువంటి సమయం వచ్చినప్పుడు, ఈ నవంబర్ డిసెంబర్లో గురువు మారేదంటే గురువు నక్షత్రం మారుతూ ఉంటాడు. గురువు నక్షత్రం మారినప్పుడు మనకి సమయం కొంచెం ఆసన్నం అవుతుంది అంటారు. మిత్రమా వేచి ఉండొద్దు, సమయం ఆసన్నమైన టైప్లో వీరికి కొంచెం వ్యాపార పరంగా ఏదో మొదలుపెట్టడం, సహాయాలు అందటం, నలుగురు సాయం చేయడం, వీరిని ఒక స్థాయిలో ఉంచాలి అనుకోవడం, ఇవన్నీ వారికి తెలియకుండానే జరిగిపోతుంటాయి వెనక నుంచి. అప్పుడు మనసు, మైండ్ కొంచెం తృప్తి పడుతూ ఉంటారు. ఇంకోటి, అమ్మాయిని ఇస్తానండి, పెళ్లి చేసుకోండి, అబ్బాయి ఉన్నారు, పెళ్లి చేసుకోండి అని చెప్పి నలుగురు వచ్చి సహాయం చేయడంలో వీరు మంచి స్థాయికి వెళ్ళేదాకా ఉంటుంది. ఒక్కొక్కటి వెతికితే ఖాళీ దొరుకుతుంది అన్నట్టుగా వీరికి ఏదైనా మంచి తరుణం వచ్చేసి నిజంగానే ఆ పెళ్లి తర్వాత వీరికి జాతకం మారిపోతుంది. కాబట్టి పెళ్లి చేసుకోవాలి. ఆ సమయంలో పెళ్లి అయ్యి ఉండి పిల్లలు పుట్టబోతే కూడా ప్రయత్నం చేయొచ్చు. నవంబర్ డిసెంబర్ టైంలో ప్రయత్నం చేస్తే గురుబలం కూడా వీరికి బాగా పెరుగుతూ ఉంది. కాబట్టి అలానే సరే ఆ 2వ అధ్యాయంలో కొంచెం బాగుంటుంది. కానీ ఇక చివరిగా వీరికి ఈ 2వ అధ్యాయంలో వ్యాపార వృద్ధి ఏదైనా చేసుకోవాలంటే కనుక వ్యాపారాలు పెట్టుకోవచ్చు. బడ్డీ బొంకులు కానీ, సిగరెట్ వ్యాపారాలు పెట్టుకోవచ్చు. అలానే టీ షాపులు లాంటివి, చిన్నవి టీ షాపులు లాంటివి, పాల దుకాణాలు లాంటివి, ఏదైనా ఫ్యాన్సీ షాప్స్, 1 గ్రామ్ గోల్డ్ షాప్స్ లాంటి 1 గ్రామ్ గోల్డ్ ఫ్యాన్సీ ఇట్లా ఏదైనా ఉంటే, మర్చెంట్ షాప్స్, కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్, పూజా సామాగ్రి స్టోర్స్ ఇలాంటివి పెట్టుకుంటే వీరు వ్యాపారంగా బాగుంటుంది. ఇంకేదైనా నెగిటివ్ ప్లేసెస్ కానీ, ఇంట్లో ఏదైనా ఆరోగ్యం బాగాలేదు కానీ కూడా బ్లాక్ కలర్ వాడండి. అలా మీకు అన్ని రకాలు కలిసి వస్తుంది. ఎవరితో గొడవలు పడాలని మాత్రం పడకండి. మాట మనకు వచ్చిన మాత్రం ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు తగ్గాల్సిందే, తప్పదు. ప్రయత్నం చేయొద్దు, గొడవలు పడే ప్రయత్నం అసలు చేయొద్దు. గండాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ప్రికాషన్స్ అయితే గట్టిగా తీసుకోవాల్సిందే. కానీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎన్ని రకాలు చేసినా కూడా ఒకటి ఉంటుందండి, స్టార్ అనేది ఒకటి ఉంటుంది, టైం అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు 18 సంవత్సరాలు ఉన్న పిల్లవాడికి 36 సంవత్సరాలు ఉన్న పిల్లవాడికి తేడా వస్తుంది. ఇద్దరు పరిగెత్తలేరు. కాబట్టి కుంభరాశి వారు అందరికీ ఇది యోగిస్తుందా అనేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు భయపడే అవసరం లేదు. ఎవరు చేసిన ప్రయత్నం చేస్తే ప్రయత్నం కొందే, పిండిని కొద్ది రొట్టె, ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక పరిహారాల విషయంకి వచ్చే కనుక కలిసి వచ్చేటువంటి వారం శనివారం, సోమవారం వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. శివాలయంలో అభిషేకం చేసుకున్న వీరికి చాలు. నవగ్రహాలకి వీరు ఎక్కువ కొలుచుకుంటూ ఉండాలి. నువ్వుల నూనె అస్సలు వాడకూడదు. మస్టర్డ్ ఆయిల్ వాడితే వీరికి అదృష్టం బాగుంటుంది. మస్టర్డ్ ఆయిల్, పామ్ ఆయిల్ వాడుకోవచ్చు. ఆవు నెయ్యి ఎక్కువ వాడుకోవచ్చు. పాలు కూడా ఆవు తాగితే ఇంకా మంచిది. శని భగవాన్ యొక్క దోషం పోవాలంటే ఆవు పాలు తాగాలి. ఎవరికైనా ఏ జాతకుడైనా సరే శని భగవాన్ దోషం తొలగాలి అంటే ఆవు పాలు ఎక్కువ తాగాలి.
అది చేయాలి. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ 8, 4, 6 ఈ 3 నెంబర్ కూడా బాగా కలిసి వస్తూ ఉంటాయి. ఇక వీరికి మోటార్ ఫీల్డ్ చాలా బాగుంటుంది కాబట్టి అలాంటి ఫీల్డ్ ఏదన్నా ఏజెన్సీ తీసుకోవడమా లేకపోతే ఆ ఫీల్డ్లోకి వెళ్ళడమా ట్రావెల్స్ లాంటివి పెట్టుకుంటే కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఇకపోతే కన్స్ట్రక్షన్ రంగం బాగా కలిసి వస్తుంది, రైతులకు చేసేటువంటి బాగా కలిసి వస్తుంది. పెళ్లి కానివైతే ఈ సంవత్సరం చేసుకోకపోవడం మంచిది, లేదంటే 2వ అధ్యాయంలో సెప్టెంబర్ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. ఇకపోతే వీరికి పరిహార విషయంకి వస్తే శివ భగవానికి అభిషేకం చేసుకోవడం, నవగ్రహాల చుట్టూ తిరగడం వీరికి ఒకటే పని కావాలంటే నవగ్రహాల చుట్టూ తిరగడమే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ రాశి వారికి. ఇక వీరు బట్టల దానం చేస్తే చాలా మంచిది. అమ్మవారి కుంకుమర్చన చేయించుకుంటే ఎప్పుడైనా ఒకసారి చాలా మంచిది. గౌరీదేవికి పూజిస్తే చాలా మంచిది. గౌరీదేవి అంటే ఇంట్లోనే పసుపు కొమ్ములు నానబెట్టుకొని నైటు ఉదయాన్నే గౌరమ్మం చేసుకోవాలి, మిక్సీ కొట్టుకొని గౌరమ్మం చేసుకోవాలి. గౌరమ్మం చేసుకొని కనుక గంధంతో కళ్ళు చెక్కేసి గంధం లోపల కుంకుమ పెట్టాలి. కుంకుమ పెట్టేసి బొట్టు పెడితే కనుక ప్రాణప్రతిష్ఠ చేసినట్టు. అది కూడా రాగి ఆకు కింద ఉండాలి. రాగి ఆకు పైన మనకి తమలపాకులు పైన 2 ఉండాలి. ఈ 3 ఆకులు పైన చేసే గౌరమ్మని పెట్టుకొని మన ఇంట్లో ఉన్నటువంటి వజ్ర వైఢూర్య మణి మాణిక్యాలే కాకుండా ఏదైతే వస్తువులు వైఢూర్యాలు ఉన్నాయో వాల్యూ అయిన వస్తువులు అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకుంటే కనుక అమ్మవారు ఎవరిని తీసుకొస్తారు తెలుసా? లక్ష్మీదేవిని తీసుకొస్తారు. శని భగవాన్ని కాళ్ళ కింద వేసి తొక్కుకుంటూ అంటే ఆ కాళ్ళ దగ్గర ఉంచుకుంటూ లక్ష్మీదేవి వస్తారు. ఎట్లా వస్తారు తెలుసా? ఆవిడ కుబేరుడు వినాయక స్వామివారిని వంట పెట్టుకొని లక్ష్మీదేవిని తీసుకొచ్చి మన ఇంట్లో స్థిరస్థాయిని చేస్తారు. లక్ష్మీదేవి స్థిరస్థాయి ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా గౌరీదేవిని పూజించుకోవాలి. అది చేసుకోవాలి. వీరు లలిత సహస్రనామం చేసుకోవాలి. ఆ హనుమానికి ఆకు పూజలు చేసుకోవాలి. ఇకపోతే చివరిగా వీరి పరిహారం ఏంటంటే హనుమానికి గారెలు దండ వేయాలి. మినప గారెలతో దండ వేస్తే వీరికి అన్ని రకాల యోగ్యత అనేది లభ్యపడుతూ ఉంటుంది. అది కూడా ఎట్లా చేయాలో తెలుసా అండి? ఈ గారెలు దండ వేసి పొంతులు గారు అచ్చులు గారు నా గారెలను తినేస్తున్నాడు అని చెప్పేసి వచ్చేటప్పుడు నా గారెలు నాకు ఈండని లాక్కు రాకూడదు. మనకున్నటువంటి శని దరిద్రాలు, మనకున్నటువంటి గ్రహదోషాలు, పితృదోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోయేందుకే దండ. మళ్ళీ నీ దోషాలు నువ్వు తెచ్చుకోకూడదు. కాబట్టి ఆ దండ ఇచ్చేసి వదిలేయాలి. దండం పెట్టేసి స్వామివారి తినండి, మీరు ఎవరైనా తినండి వదిలేయాలి. అట్లా చేసినట్టయితే వీరికి అన్ని రకాలుగా కూడా సానుకూలంగా ఉంటుంది. రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అలానే వీరికి రావి చెట్టు ఉంటుంది. ఈ రావి చెట్టుని రోడ్డుకి విరువైపులా ఎక్కడైనా సరే నాటినట్టయితే లేదా మామిడి చెట్టు నాటినట్టయితే ఎప్పుడు 6 మాసాలకు ఒకసారి సరే నాటినట్టయితే వీరికి అన్ని రకాల దోషాల నుంచి విముక్తి జరుగుతుంది. కాబట్టి ఈ ప్రయత్నం వీరు చేసుకుంటే అదృష్టవంతులు ఎవరయ్యా ఈ సంవత్సరం అంటే ఎవరికైతే ఆ అనదృష్టం ఉందో వారే అదృష్టవంతులు అవుతారంటే కుంభరాశి వారే అవుతారు. కాబట్టి ఈ ప్రయత్నం చేసుకుంటే ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతులు. 2027 కాదు 28 కూడా వీరే అదృష్టవంతులు. హోప్ఫుల్లీ కుంభరాశి వాళ్ళకి కొత్త సంవత్సరం అద్భుతంగా కలిసి రావాలని చెప్పి మనందరం కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు.